ప్రపంచ మానవీయ దృక్పథానికి, మానవ జీవనానికి మార్గదర్శిగా భావించబడు శ్రీరామచంద్రుని చరిత్రలో భక్త రామదాసు ఒక గొప్ప భక్తుడు, వాగ్గేయకారుడు. ఆయనచే విరచితమైన ఈ రామదాసు కీర్తనలు శ్రీరామచంద్రునికి స్వరార్చన చేసిన తర్వాత ఈ స్వరపుష్పాలను కొన్నిటిని మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రేమాభిమానాలతో అంకితం చేయుచున్నాము. డాక్టర్ ఈశ్వరి మరియు డాక్టర్ విజయ్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. డాక్టర్గా నేను ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్నంత వరకు నిత్య విద్యార్థిగా ఉంటూ లా, మాస్టర్స్ ఇన్ జర్నలిజం, మాస్టర్స్ ఇన్ జ్యోతిష్యం మరియు డిప్లొమా మ్యూజిక్ చేసి ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఉండేదాన్ని. సర్వీస్లో ఉన్న తర్వాత యోగితారాణా మేడం గారి యొక్క ప్రతిభా పాఠవాలను గమనిస్తూ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి నేను అర్థం తెలుసుకున్నాను. అంతేకాకుండా ఆవిడ చుట్టూ అలముకున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సౌరభాన్ని నేను కూడా ఆస్వాదించాను. ఆ ఆధ్యాత్మిక సౌరభం ఆమె గారిలో చూసి నేను ఎంతో సంతోషించాను. ఒక మాటలో చెప్పాలంటే ఆమె గారిలో నన్ను నేను చూసుకుంటున్నాను అంటే అది అతిశయోక్తి అనుకుంటారేమో, కానీ అది నా ఆత్మసంతృప్తి. డాక్టర్ యోగితారాణా ఐఏఎస్ గారికి శ్రీరామచంద్రుని కరుణా కటాక్షములు కలిగి ఉండి సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ప్రేమాభిమానాలతో పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో అను ఈ కీర్తనను డాక్టర్ యోగితారాణా ఐఏఎస్ గారికి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారు, వారి భర్త గారు మాణిక్రాజ్ కన్నన్ కలెక్టర్ గారు, ఈ దంపతులకు ప్రేమాభిమానాలతో ఈ కీర్తనను సమర్పిస్తున్నాను. పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో.
प्रभो पाहि राम प्रभो। ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవే రామచంద్ర అనే ఈ కీర్తనను శ్రీరామ శబ్దమును స్మరించినంతటనే సకల పాపాలు నశించిపోయి సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. అటువంటి శ్రీరామ శబ్దమును తన ఇంటి పేరుగా కలిగినటువంటి నా ప్రియనేస్తం డాక్టర్ శ్రీరామ పద్మజ జాయింట్ డైరెక్టర్ గారికి, నాకు చిన్నన్నగా పెద్దన్నగా ఇద్దరూ నన్ను అన్ని విధాలా గైడ్ చేస్తున్నందుకు డాక్టర్ వెంకట్ డిఎంఎండ్హెచ్ఓ గారికి, డాక్టర్ నాగార్జున డిఐఓ గారికి, నాకు తోడు నీడగా ఉండే డాక్టర్ శైలజ రామకృష్ణ గారికి ఆ శ్రీరామచంద్రుని కరుణాకటాక్షాలు కలిగి ఉండాలని ఈ కీర్తన అంకితం చేస్తున్నాను. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర. భరతునకు చేయిస్తే పచ్చల పతకము రామచంద్ర, పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. శత్రుఘ్నునకు నేను చేయిస్తే మొలత్రాడు రామచంద్ర, మొలత్రాటికి పట్టే మొహరీలు 10,000 రామచంద్ర. లక్ష్మణునకు చేయిస్తే ముత్యాల పతకము రామచంద్ర, పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర.
రామచంద్ర ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టితేనయ్యా రామచంద్ర. భక్తులందరినీ పరిపాలించెడి శ్రీ రామచంద్ర నీవు క్షేమముగా ఈ రామ దాసుని ఏలుము రామచంద్ర. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అనడి ఈ కీర్తనను నా సహచర డిప్యూటీ డిఎంఎండ్హెచ్ వాళ్ళందరకు శ్రీరామచంద్రుని కరుణాకటాక్షములతో అంకితం చేయుచున్నాను. నా తోటి మెడికల్ ఆఫీసర్లందరకు మరియు గోల్కొండ క్లస్టర్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కీర్తనను వారికి అంకితం ఇస్తున్నాను. నన్ను బ్రోవమని చెప్పవే నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే.
కుటుంబ సభ్యులైనటువంటి మా తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు, నా భర్త గారైనటువంటి డాక్టర్ విజయ్, మా పిల్లలు డాక్టర్ నమ్రత, డాక్టర్ మధుకర్, నందిని మరియు ఆమె భర్త గారైన అఖిల్కు, వారి కుటుంబ సభ్యులందరకు ఈ కీర్తనను శ్రీరామచంద్రుని కరుణాకటాక్షములు కలిగి ఉండి సకల శుభములతో సంతోషంగా జీవించాలని అంకితమిస్తున్నాను. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కౌసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరదమంగళం. కౌసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరదమంగళం. విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగమంగళం. విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగమంగళం. రామదాస మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం. రామదాస మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. మామకాభీష్టదాయ మహితమంగళం. స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం. మామకాభీష్టదాయ మహితమంగళం. స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం. దివ్యమంగళం.